హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మనలో ఒకటి ఛానల్ అండి. ఈరోజు మనం వైజాగ్లోని ద బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయినా కైలాసగిరిని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మనందరికీ తెలుసు కైలాసగిరి అంటే శివుడి యొక్క నివాస స్థలం అని చెప్పేసి. సో కొండపైన చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ అలాగే మనకి కైలాసగిరి వెళ్ళడానికి మనకు మెయిన్గా 2 ప్లేసెస్ 2 విధాలుగా వెళ్ళొచ్చు అండి. ఒకటి వచ్చేసి ఏంటంటే మనం రోడ్ వేలో వెళ్ళొచ్చు కొండపై నుంచి. సెకండ్ ఏంటంటే రోప్వే పైన కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మనం రోప్వే నుంచి వెళ్దాము. అయితే 2 o'clockకి మనకి రోప్వే అనేది ఓపెన్ అవుతుందంట. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి 1:30 అయ్యింది. సో ఏమైనా తినేసి స్టార్ట్ అవుతామని చెప్పేసి ఈ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే మేము వచ్చాము. నేను ఫ్యామిలీతో కలిసి వచ్చాను ఈరోజు. ఈ రెస్టారెంట్ అయితే మీరు చూడొచ్చు. లైక్ మనకి వెళ్తున్న రోప్వేకి వెళ్తున్న దారిలోనే కింద అనేది ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా బీచ్ పక్కన మనకి రెస్టారెంట్ అయితే ఉంది. సో ఎవరైనా ఇటుపక్క వచ్చినప్పుడు టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రోప్వే 2 o'clock అయితే స్టార్ట్ అవుతాము. సో రోప్వే జర్నీ ఏ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అలాగే కైలాసగిరి కొండ మీద మనకి ఏవైతే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందైతే ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకుని అయితే స్టార్ట్ చేయండి. అండ్ రోడ్ వే కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మీన్ వేల్ మనకి ఇక్కడ ఏదైతే మీకు ఇమేజ్ కనిపిస్తుందో ఈ ఇమేజ్లో మనకి రోడ్ వేలో అయితే మనం వెళ్ళొచ్చు. స్టార్ట్ చేద్దామండి. అండ్ ఈ పక్కనే మనకి తెన్నేటి పార్క్ ఉందండి. ఇది తెన్నేటి పార్క్ అంటారు దీన్ని. సో చాలా బాగుంటుంది పార్క్. మనం కైలాసగిరి చూసిన తర్వాత ఈ తెన్నేటి పార్క్ కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో మన వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్. సో ఇది వైజాగ్కి ఒక గిఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వే అంతా కూడా మనకి తెన్నేటి పార్క్ వెళ్ళే వే అండి. ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్ మాట. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జస్ట్ ఇలా వచ్చి ఒక 1/2 hour కూర్చొని వెళ్తే కనుక మనకున్న బాధలు అన్నీ కూడా మనం మర్చిపోవచ్చు. చాలా అంటే చాలా రిలాక్స్ అవుతుంది మైండ్ అయితే. హాయ్ హాయ్ చెప్పు. చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళు సండే కదా, సో చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. అండ్ అది మనకి కైలాసగిరి బస్ స్టాప్. ఈ రోడ్ టువర్డ్స్ మీరు ఇలా స్ట్రైట్ డౌన్ వెళ్తే కనుక మనకి ఆర్కే బీచ్కి వెళ్ళిపోతుంది. ఇలా పైకి వెళ్తే తెన్నేటి పార్క్, రిషికొండ, ఇది ఆ రోడ్డు. నెక్స్ట్ వీక్ మనం కుదిరితే రిషికొండ వ్లాగ్ కూడా చేద్దాము. ఈ రోజైతే కంప్లీట్ మనం కైలాసగిరి వ్లాగ్ అయితే చేస్తున్నాం. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ముందుగా రోప్వేకి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ మనం టికెట్ కౌంటర్కి వెళ్ళి ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నాం. 2 అయింది కదా, ఓపెన్ అయ్యింది. క్యూ కూడా కొంచెం పెద్దగానే ఉంది. సో ఈరోజు సండే కావడంతో చాలామంది కూడా రావడం అయితే జరిగింది. మీకు బయటలా ఇచ్చుకుని కనిపిస్తాయి. లైక్ ఎవరికైనా ఏమన్నా క్యాప్స్ అయినా కొనుక్కోవాలన్నా సరే, ఏమన్నా దాహం వస్తే కోలి సోడా తాగడానికి, ఇవన్నీ కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో రోప్వే కౌంటర్ దగ్గర టికెట్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. క్యూ కొంచెం పెద్దగా ఉంది. వాళ్ళ సండే కావడంతో ఏంటంటే చాలా రష్ కూడా ఉందన్నమాట. ముందు మనం అయితే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మీకు కైలాసగిరి ఎంట్రన్స్ టికెట్ 10 rupees చూపిస్తుందండి. ఒకవేళ మీరు రోప్వేకి టికెట్ తీసుకున్నా సరే ఎంట్రన్స్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నామండి. ఇప్పుడు రోప్వే టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి కౌంటర్లో. తీసుకుందాం. సో టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి ఇటువైపు ఎంటర్ అవ్వాలండి. రోప్వేకి వెళ్ళే దారి ఇది. నేను ఎప్పుడో 3 years బ్యాక్ వచ్చాను కైలాసగిరి, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను.
లోకల్ ఉండే వాళ్ళకి ఏంటంటే అంత తిరగాలని అనిపించదు. బట్ మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈరోజు ఎస్పెషల్లీ ఫ్యామిలీ తీసుకొని రావడం జరిగింది. రోప్ అయితే డెఫినెట్లీ ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో మనందరికీ కూడా లైఫ్లో ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఇక్కడ మా ముందు వెయిటింగ్ ఉంది. ఈ వెయిటింగ్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత మా టర్న్ అయితే వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయలేదు. అప్పుడు ఈ పక్క నుంచి కనపడుతున్న వే వచ్చేసి కాళ్ళ దారి. బై వాక్ మీరు పైకి వెళ్ళొచ్చు. ఆ స్టెప్స్ అన్ని కూడా మీరు ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి చూసారా రోప్వేలు వస్తున్నాయి. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇది. పైకి వెళ్ళే కొద్ది చూడండి బీచ్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మనకి. ఒక చిన్న లైన్ ఉంది. ఆ లైన్ కంప్లీట్ చేసుకుంటే మనం రోప్వేలో వెళ్ళిపోవచ్చు. సో పైనుంచి వచ్చేవారు ఇక్కడ డ్రాప్ అయిపోతారండి. ఇక్కడ దిగుతారు. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. చాలా మంది వస్తున్నారు, దిగుతున్నారు. ఆల్మోస్ట్ మన వెయిట్ అయితే కంప్లీట్ అయింది. 2 minutes లో మనం రోప్వేలో ఉంటాం. మన రోప్వేలో ఉన్నాం. వావ్ 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 వావ్. చూడండి కైలాసగిరి ఆల్మోస్ట్ సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ ఒక 560 feet అబోవ్లో మనం ఉంటాం. ఇది కైలాసగిరి రోడ్వే అండి. ఇది రోడ్ మీద వాళ్ళు వేలో వస్తారు. సిటీ కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా మనకి మా వాళ్ళ ఫస్ట్ టైం రోపే ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అడుగుదాం. ఆశ ఎలా ఉంది? నేను ఇంతకు ముందు ఎక్కిన రోపే. చెప్పు ఎలా ఉంది చెప్పు. షాహి ఎలా ఉంది రోపే ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా బాగుందా? తలగొట్టు వచ్చిందన్న ఇప్పుడు లేదా? దర్శన ఎలా ఉందమ్మా రోపే ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నచ్చిందా? సో మా వాళ్ళకి అయితే బాగా నచ్చింది. ఫస్ట్ టైం రోప్ ఎక్కిన వాళ్ళకి ఏంటంటే స్లైట్గా హెడ్ఏక్ అనేది అనిపిస్తుంది అండి. అదే కామన్. బట్ ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం కైలాసగిరి పైకి అయితే వెళ్ళాం. సో పైకి వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ సిటీ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. మనం పైకి అయితే పైకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందండి, చూద్దాము. వావ్, బ్యూటిఫుల్ బీచ్ వ్యూ అయితే చూడొచ్చు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో కాలినడకన వచ్చేవాళ్ళు ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారండి. కొంతమంది మీరు చూడొచ్చు రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఇదంతా. ఇది రైల్వే ట్రాక్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి కైలాసగిరి పైన కొంచెం నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే
ఏపీ టూరిజం వాళ్ళు ఒక రైల్వే ట్రాక్ అయితే అరేంజ్ చేశారు. ట్రైన్ టికెట్ 100 రూపీస్ ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఆ ట్రైన్లో కనుక ఎక్కితే ఈ కొండ చుట్టూరు కూడా మీకు ఒక రౌండ్ అయితే చేస్తారు. మొత్తం మీరు కొండంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ పిల్లల కోసం ఒక చిన్న జంప్ ఒకటి అరేంజ్ చేశారండి. అది కూడా చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి. సో ఈ రోడ్డు కూడా మనం ఒకసారి తిరిగి చూద్దాం. సో పైకి వస్తే మీకు ఫుడ్కి ఎలాంటి లోటు ఉంటుందండి, ఎందుకంటే పైన మీకు నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. మీకు ఏదో ఒక రెస్టారెంట్లో మీరు ఫుడ్ అయితే తినొచ్చు. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇదంతా కూడా రైల్వే రూట్. సో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేశారన్నమాట. సో మనకి రెస్టారెంట్లో చాలామంది ఆల్రెడీ టైం 2:30 అవుతుంది, 3 అవుతుంది. సో చాలామంది స్నాక్స్ తినే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో మా పిల్లలు అయితే నా మాట వినట్లేదు, వాళ్ళ ఇష్టం. పార్క్ వెళ్తాం అంటున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఈ ఎంట్రన్స్ నుంచి కూడా మీరు రావచ్చు. ఇక్కడ పైన మీకు ఒక వెదర్ ఫోర్కాస్ట్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక రిఫ్రెష్మెంట్ సెంటర్ ఉంది. ఒక రైల్వే ట్రాక్ నుంచి వెళ్దాం మనం. సో పైనుంచి ఇదొక చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. సో ట్రైన్ రూటు ఏ విధంగా అయితే ట్రైన్ జర్నీ చేస్తుందో ఆ ట్రాక్స్ నుంచి అయితే నేను వెళ్తున్నాను. చాలా అంటే చాలా చల్లగా, సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మీరు చూడొచ్చు వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో అదే మన వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్ అన్నమాట. వాతావరణం ఏ విధంగా మనకి చేంజ్ అవ్వబోతుంది అనేది ఇక్కడి నుంచి మనకు అప్డేట్ అయితే ఇస్తారు. రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. సో చాలామంది లవర్స్ కూడా, కపుల్స్ చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ దట్టు ఈరోజు సండే కాబట్టి కొంత క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది. ఇక్కడ మనం ఎటు చూసినా సరే గ్రీనరీ కనిపిస్తుందండి. గ్రీన్ 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 కంప్లీట్ గ్రీన్ ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు వైజాగ్లో. ఇలా చాలా దూరం ఉంది చూడండి. అంత దూరం మనం వెళ్ళొస్తున్న వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. సరే మనం వెనక్కి వెళ్ళి మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనం కైలాసగిరి పైకి వెళ్దాం. మెయిన్ లొకేషన్స్ అన్నీ కూడా పైన ఉంటాయి.
సో సైక్లింగ్ అనేది ఇక్కడ రీసెంట్గా స్టార్ట్ చేశారండి. ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మీకు సైకిల్స్ అయితే ఉంటాయి. సో ఇది చూస్తున్నారు, ఒక పర్సన్ ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ సైక్లింగ్ దాంట్లో ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ సార్, మీ పేరు? పూర్ణిమ అండి. పూర్ణిమ గారు, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 2 months నుండి వర్క్ చేస్తాను. 2 months నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ డైలీ మనకి ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు? 100-150 వస్తుంటారు. 150+ వరకు వస్తుంటారు. సో ఈ రైడ్ అనేది ఎలా ఉంటుంది? ఇందులో ఏమైనా చాలా మంది భయపడతారు, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారా? ఒకవేళ సగం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఎన్ని ప్రిస్క్రిప్షన్స్ అన్ని చెప్పే పంపిస్తాం. ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్ని చెప్పి పంపిస్తాం. ఇక్కడ ఇన్ కేసు వాళ్ళు ఆగిపోయినా సరే మేము వెళ్ళి తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో కస్టమర్స్ అయితే గట్టిగానే ఉన్నారండి రైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది రెడీ అవుతున్నారు నెక్స్ట్ రైడ్కి. ఇది చాలా అంటే చాలా మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా భయపడి మధ్యలో కనుక ఆగిపోతే కనుక వాళ్ళని వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మనం రైడ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఏ విధంగా అయితే మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలో ఈ ప్రికాషన్స్ అని కూడా వాళ్ళు ముందే మనకి గైడెన్స్ ఇస్తారు. సో మనం అంత భయపడాల్సిన పని అయితే లేదు. డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా కైలాసగిరి వస్తే కనుక ఈ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. మా పాప అయితే ఈ రైడ్ చేస్తానని చెప్పేసి తను అల్లరి చేస్తుంది. అది తీస్తే నేను పెట్టలేను, మళ్ళా సెట్ అవ్వట్లేదా? సరే తీసండి. మా పాప అయితే ఈ రైడ్ చేస్తానని చెప్పేసి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు తన రైడ్కి వెళ్తుందన్నమాట. చూద్దాం ఎలా చేస్తుందో. వెళ్ళు తషు, ఆల్ ది బెస్ట్. స్లోగా. ఈ పిల్లలకి ఒక ఎగ్జైటెడ్ రైడ్ అయితే ఉంది ఇక్కడ.
ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ రోజు మన కైలాసగిరి ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది మా ఫ్యామిలీతో హ్యాపీగా. సో అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి నెక్స్ట్ సండే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అండ్ కైలాసగిరి మీద మనకి ఏవైతే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేశాను. బట్ మ్యాక్సిమం వీడియోస్కి రీచ్ రావట్లేదండి. సో దయచేసి నా వీడియోని మీరు స్టార్ట్ చేసే ముందే లైక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.